మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందో, అందులో మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందో దాని మీద ఈ రోజున ఎలక్షన్ కమిషన్ గారిని ఈ రోజున కలిసి కొన్ని కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ ఈ రోజున ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను 65 నియోజకవర్గాల్లో మనం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అదే విధంగా ఈ ఫామ్ 6 మరియు ఫామ్ 8 అదే విధంగా ఇమిగ్రేషన్ ఏదైతే పేపర్ ఇమిగ్రేషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడాను ఫిల్అప్ చేసే విధానం మొత్తం కూడాను మన సోదరులందరూ కూడా దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ దీంట్లో ప్రాక్టికల్ గా వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే మనం అందరం కూడాను అనుకుంటుంది ఏంటి, బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఎవరైతే ఏ అంటే బిఎల్ఏ అంటే ఏజెంట్, బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో పార్టీ తరఫు నుంచి వాళ్ళు బిఎల్ఎస్ తో పాటు కలిసి వస్తారు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కూడాను ఈ విధంగా జరగడం లేదు. కానీ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, లేకపోతే ఈ కార్యక్రమంపై మేము బిజీగా ఉన్నాం, ఈ కార్యక్రమంపై బిజీగా ఉన్నాం అని చెప్పేసి ఆ సమయం అనేది అర్థం కావట్లేదు. అదే విధంగా వాళ్ళు రావటము, అదే విధంగా ఇమ్మీడియట్ గా ఏంటంటే ఒక 2 ఫామ్స్ చేతిలో పెట్టేసి దీన్ని ఫిల్అప్ చేయండి అంటున్నారు. ఈ ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇవ్వండి అంటే కనుక ఈ మిస్ మ్యాచ్ అయితే కనుక దాన్ని పక్కన పెట్టేస్తాం అంటారు. పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేస్తారండి అంటే కనుక దీన్ని మళ్ళా కూడా మనం స్కాన్ చేసి అప్పుడు మేము పిలిపిస్తామంటే కనుక ఏదైతే ఈ 1 మంత్ ప్రాసెస్ ఉందో ఈ 1 మంత్ సమయం అనేది సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది మనం అందరం కూడాను అందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. అదే విధంగా ఇంకో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఆన్లైన్ ద్వారా మీరు ఎస్ఐఆర్ ప్రకటన చేద్దామని చెప్పేసి మొదలు పెడితే మీరు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ ద్వారా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడి డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ లో మీ ఏదైతే సర్నేమ్ ఉందో ఆ సర్నేమ్ మొదట్లో ఉంటుంది, బట్ వేరాజ్ ఓటర్ ఐడిలో మీ సర్నేమ్ లాస్ట్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ 2 కూడా ఎంటర్ చేస్తారో మిస్ మ్యాచ్ అని చెప్పేసి మిమ్మల్ని తిరస్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి ఇది ఉన్నాయి. అదే విధంగా దాంతో పాటు ఏంటంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సమాజంలో, ముస్లిం సమాజంలో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించే విధంగా మీరు దీంట్లో కనుక మీ ఇది తీసేస్తే కనుక అది జరిగిపోతుంది, లేకపోతే ఇంకోటి జరిగిపోతుంది అని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆ ప్రయత్నానికి మీరు కంప్లీట్ గా అడ్డుకట్టేసి ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను దూరం చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉందని చెప్పేసి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఇవ్వడం, వినతి పత్రం ఇవ్వగానే ఆయన వీటన్నిటిపై కూడా సమగ్రంగా విచారణ జరిపి ఖచ్చితంగా దీనిపై మనం ఒక మంచి డిసిషన్ అనేది తీసుకుంటామని చెప్పేసి చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అల్తాఫ్ రజా, అహ్లే సున్నతుల్ జమాత్ స్టేట్ కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ గురించి ఒక ఆందోళన. అంటే గతంలో ఎన్ఆర్సి గురించి ఏదైతే ఆందోళన ఉందో అదే ఆందోళన ఇవాళ ముస్లిం సమాజంలో పూర్తిగా కనబడుతుంది. కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగదని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగవని పూర్తిగా మేము 100% నమ్ముతున్నాం. కాబట్టి ఎక్కడైనా అంటే ఎస్ఐఆర్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి స్టేట్ లో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ ఓట్లు గల్లంతవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు దాకా కాపాడుతున్నటువంటి కొంతమంది దానివల్ల ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఆ ముసుగులో ముస్లిం సమాజాన్ని ఎవరైతే చదువుకో చాలా నిరక్షరత ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏదైతే ఉందో వాళ్ళ చదువు లేని కారణంగా వాళ్ళని ఒక భయంకరమైనటువంటి సమాచారాన్ని తీసుకెళ్తున్నారు. అంటే మీరు పూర్తిగా మీ ఓట్లు తొలగిపోతాయి, మీకు పథకాలు రావు, లేకపోతే ఇవన్నీ కాదు. వాస్తవంగా ఎస్ఐఆర్ కనుక నిష్పక్షపాతంగా జరిగినట్లయితే కంపల్సరీ ముస్లిం సమాజానికి కాదు అన్ని సమాజాలకి, స్థానికులకు ప్రత్యేకంగా అన్ని పథకాలు కూడా అందుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడో బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పథకాలు తీసుకుంటున్నారు, అక్కడ పథకాలు తీసుకుంటున్నారు. అది ఏదైతే ఉందో ఈ ఎస్ఐఆర్ ద్వారా అలాంటిది ఏమి ఉండదు. కంపల్సరీగా ఎక్కడోళ్ళు అక్కడే ఆ పథకానికి అర్హులవుతారు. వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి లబ్ధి జరిగిద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఇవాళ మన ఫారూక్ షిబ్లీ గారి ఆధ్వర్యంలో మనం కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా వాళ్ళు పూర్తిగా ముస్లిం అనేది
క్రిస్టియన్ అనేది, హిందువులు అనేది మాకేం లేదండి. అందరూ ఒకటే. మేము పూర్తిగా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.